వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. టైం వచ్చేసి 11 గంటలుగా వస్తుంది అండ్ మధ్యాహ్నం బయలుదేరిన బాస్. ఈరోజు కూడా కొంచెం బుద్ధి లేకుండా ఈ ఎండలో బయలుదేరాను. ఆ విషయం నాకు అందరికి తెలిసి ఉండే ఉంటుంది, ఎందుకంటే వెంకీ గాడికి బుద్ధి లేదనే విషయం ఎప్పుడు తెలిసిన అందరికీ. అందుకే 11 గంటలకు బయలుదేరాను. సో గైస్, ఇది మొట్టమొదటి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 1.7 కిలోమీటర్లో ఉన్నారు. ఎక్కడికంటే రామచంద్రాపురం అని చెప్పేసి చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. అండ్ ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి వెళ్తున్నాం. అది మ్యాటర్. నాకు బుద్ధి లేదనే విషయం అందరికీ తెలిసింది కదా, కాబట్టి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. చూద్దాం మరి ఈరోజు ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేస్లో చూడబోతున్నాము అండ్ ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అండ్ మొత్తానికి ఫైనల్గా ఎంత అమౌంట్ ఎర్న్ చేయదలిచాను, ఇలాంటివన్నీ మరెన్నో రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా బాస్, 26th ఏప్రిల్ ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు అందరికీ మీటప్ ఉంటుంది. సో ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో సరౌండింగ్లో ఉండే వాళ్ళు తప్పకుండా ఆ రోజు అక్కడ రండి, సంజీవయ్య పార్క్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చాలామంది వస్తున్నారు, అలాగే యూట్యూబర్స్ అలాగే రైడర్స్ కూడా చాలామంది ఆ రోజు అక్కడికి హాజరవుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, డేట్ వచ్చేసి 26th సండే అనమాట, ఉదయం 10 గంటలకు సంజీవయ్య పార్క్. ఓకేనా? మామూలు ఎండదు మాత్రం దోలు తిరిగిపోతుంది గాయస్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఏందక్క అంత ఫాస్ట్గా వస్తున్నాం అక్క నువ్వు? సమ్మంటూ వచ్చేసింది అక్క. ఇటువైపు కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట, దాదాపుగా ఎంత ట్రాఫిక్ అటువైపు. 11 దాటింది బాస్, కరెక్ట్గా టైం 11 గంటలైంది. ఇది మన మొట్టమొదటి రైడ్, ఇది ఫుల్ ట్రాఫిక్ అనమాట. చూడండి, అంతే కిలోమీటర్ల మేరకు ఇలా ఉండిపోతుంది. ఉన్నాయంటే చూడు, ఒకవైపే చూడు, మాడిపోతావు మసైపోతావు అన్నట్టుగా ఉంది మిత్రమా ఎండలు. కానీ తప్పదు కదా, డెలివరీ బాయ్స్ కానీ ర్యాపిడో, బైక్ రైడర్స్, బైక్ ట్యాక్సీ, ర్యాపిడో ఇలాంటి తప్పదు. బయట తిరిగే వాళ్ళకి ఏం చేద్దాం, ఏసీలో కూర్చుండే వాళ్ళకైతే ఓకే, నో ప్రాబ్లం. బట్ మనం బయట తిరిగే వాళ్ళకి కదా బాస్. $5965 ఏకనా? చందానగరనా? చందానగరా? ఎక్కడి 13 కిలోమీటర్లు 27 నిమిషాలు. 13 kilometers 27 minutes ఓన్లీ. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళా ట్రాఫిక్ ఏముంటుంది. 224 బా కాలు కాసింది చూడు. ఏంద్ర సామ్ ఎట్లా అయిపోయింది. 224. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. 210 రూపీస్ అనమాట. 210 రూపీస్ వచ్చేసింది ఫస్ట్ ఆర్డర్. ఇప్పుడు మనం BHCL దగ్గర, అంటే రామచంద్రపురం దగ్గర ఉన్నాము. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది 210. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను, $301 అంట. సో లొకేషన్ ఎక్కడికి ఏందో చూడలేదు, అంటే 300 కదా, లాంగ్ వల్ల కొంచెం కవర్ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు 1.6 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్. మరి ఏం పార్సల్ వేస్తే చూద్దాం. ఓకేనా? సెకండ్ ఆర్డర్ మనది ఇది. ఇప్పుడు మనం ఆర్సీపురం దగ్గర ఉన్నాం. మరి ఇది డ్రాప్ లొకేషన్ కూడా తెలియదు ఎక్కడికి ఏంది. దానికైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంది, ఇదేనమాట. ఇక్కడేంది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడే ఉంటుంది అబ్బా పికప్ లొకేషన్. ఇది కూడా మన ఛానల్లో పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఇటు రాలేదు మనం. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర శ్రీ యోగేశ్వర దేవస్థానం ఉంది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. మనం మన ఛానల్లో ఇప్పుడు BHCL వచ్చినప్పుడు తీయాలి, వీడియో తీయాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్. ఇది విశ్వకర్మ దేవాలయం. స్వామి వేశాడు. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ.
కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇది. సో ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్. ఓరి నాయన, నేను ఎప్పుడు చూడలేదు, ఇంత అద్భుతంగా ఉంది. సో గైస్, మీరు ఎవరైనా ఇక్కడ దగ్గర ఉన్నారా? ఐ మీన్ అంటే బిహెచ్ఎల్లో ఉంటే, రామచంద్రాపురం ఉంటే, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్స్ ఇవి. సరే, ముందైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చా కదా, వాళ్ళకి ఒకసారి కాల్ చేద్దాం. లొకేషన్ ఎక్కడిది? ఓకే, ఎంత ఓటీపీ? 7754. గంగానగర్, అమర్పేట్. థ్యాంక్ యూ అన్న. సో గైస్, ఇప్పుడైతే మనం 34 కిలోమీటర్లు ప్రయాణించాలి, 1 గంట 7 నిమిషాలు కేవలం. దెర్ ఇస్ నో ట్రాఫిక్. కానీ టెంపుల్స్ మాత్రం భయ ఇక్కడ అద్భుతంగా ఉంది. ఒకసారి నేను అవసరమైతే సెలవైనా పెట్టుకొని ఇలా టెంపుల్స్ అన్నీ ఒకసారి కవర్ చేయాలి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీరు చూడండి. నేను ఎప్పుడు చూడలేదు, బట్ లొకేషన్ అనేది నేను ఒకసారి షేర్ చేసుకుంటా. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట. ఇంకొద్ది ముందు వచ్చేసి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. అండ్ ఇంకొద్దిగా ముందుకు పోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నేను ఒకసారి లొకేషన్ షేర్ చేసుకుంటానండి. చాలా అద్భుతంగా ఉంది. నేను ఒకసారి వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో అనేది తీసుకోవాలా. చాలా అంటే చాలా బాగుంది ఇది. షేర్ చేసుకున్నాను. కానీ నిజంగా నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా వరకు వచ్చింటా. కానీ ఇలాంటి విహెచ్ఎల్కి వచ్చాను. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. వా, సూపర్. ఒకసారి ప్లాన్ చేయాలి భయ్యా, చాలా అద్భుతంగా ఉంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది భయ్యా. సో ఎవరైతే కొద్దిగా మన రైడర్స్ కానీ డెలివరీ బాయ్స్ కానీ బయట పనిచేస్తుంటారో వాళ్ళు తప్పకుండా వాటర్ అయితే క్యారీ చేయండి. రామచంద్ర ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 515 రూపీస్ 2 ఎర్నింగ్స్ అనమాట. సో 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే గాయస్, ఇప్పుడైతే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి జస్ట్ 300 మీటర్ల దూరంలో ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా పార్సల్ అన్నమాట. ఇక్కడ నుంచి బిహెచ్సిఎల్ అంట. 300 రూపాయలు ఎంత చూపించింది అమౌంట్ బిహెచ్సిఎల్. సో మరి ఇది కూడా పార్సలే. మరి ఏం పార్సల్ ఇచ్చారనేది తెలీదు, చూద్దాం. మరి ఇది 3వ ఆర్డర్ బాస్. ఏం పార్సల్ ఇస్తారబ్బా, అదే అంత చిక్కిన ప్రశ్న. వెయిట్ చేద్దాం. సరే, ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్ వచ్చేసాను. ఫోన్ చేద్దాం. చిన్న పార్సల్ ఇచ్చారు భయ్యా, పర్లేదు. ఇది మరీ పెద్ద పార్సల్ లేదు. ఓకే, లొకేషన్ ఎక్కడికంటే చూపిస్తూ ఉండండి. దీన్ని తీసుకొని పోవాలి ఇప్పుడు. ఎక్కడికి? హైదరాబాద్ నల్లగండ్ల అంట. సో ఇక్కడ నుండి, కానీ ఏమంటారు దాన్ని, ఇక్కడ నెట్ చాలా స్లో ఉంది బస్సు. చాలా అంటే చాలా స్లో ఉంది ఈ ఏరియా. నల్లగండ్ల అంట. అది రాలేదు చూడు, ఇంకా ఎంత టైం పడుతుందో. సరే, చిన్నగా మనం మళ్ళీ చేద్దాం. భయ్యో, వచ్చింది 31 కిలోమీటరు, 1 గంట 14 నిమిషాలు భయ్యా. అది మ్యాటర్. ఓకే, ట్రాఫిక్ అంటే మరీ హెవీ ట్రాఫిక్ కాదు అని చెప్పేసి ఓకే. 5 ఇచ్చేసారు ఇప్పుడే. అది చిన్న పార్సల్ 8286 అమౌంట్ కూడా కొట్టేశారు ఫోన్పే ద్వారా. 312 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. అండ్ ఈరోజు వచ్చేసి మనం 3 ఆర్డర్లు కంప్లీట్ చేసాము. 827 రూపాయలు అన్నమాట. సో ఎందుకు లేట్ అయిందంటే ఆల్రెడీ 11 గంటప్పుడు బయలుదేరి ఇంతవరకు 3 ఆర్డర్లు. అంటే ఎండకు మధ్యలో ఒక 2-3 గంటలు ఆపేసాను బస్. ఇప్పుడు టైం 6 దాటింది. అయితే 3 ఆర్డర్లే కంప్లీట్ అయింది ఈరోజు. అన్ని పెద్ద రైడ్స్ అనమాట. అండ్ ఒకటి ఫస్ట్ ఆర్డర్ 210, మళ్ళీ 305, మళ్ళీ 312 రూపాయలు. మొత్తం వచ్చేసి 3 ఆర్డర్లకు వచ్చేసి 827 రూపాయలు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ కూకట్పల్లి మెట్రో అని చూపించింది డ్రాప్ లొకేషన్. సో 100 రూపాయలంట. ఓకే, నో ప్రాబ్లం, వెళ్దాం. ఏంది మామ, అందరూ అవసరానికి వాడుకుంటారు నన్ను.
అందరూ నా అవసరాన్ని వాడుకొని వదిలింగే వల్లే అయిపోయినారు. నేను అమ్మ జీవితం అదేదో టిల్లు మామ చెప్పినట్టుగా వాళ్ళ డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకోవడం అన్నట్టు అలాగే ఉంది పరిస్థితి ఇప్పుడు. మీ అమ్మ అందరూ వాడుకొని వదిలేముతారు, నాకేమో చాలా సెన్సిటివ్ అయిపోయా పెయిన్. ఏం అర్థం కావట్లే, ఎట్లా వచ్చేది పిచ్చిన ఇలా వాడి పక్క వచ్చే మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎవరు రైలు 7830 మెట్రో. ఓకే బాస్, అది అలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ 28 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడైతే 127 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసినాము. బట్ ఈరోజు 4 ఆటలు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ 930 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్. ఇప్పుడు ఇవన్నీ బస్సులో అన్నమాట. ఇక్కడ కేపీహెచ్పి మెట్రో దగ్గర ఉన్నాం. ఏదో అది ఏలూరు, ఆ ముందుది ఒంగోలు అంట. అండ్ ఇది వచ్చేసి చిలుకలూరుపేట, మియాపూర్ చిలుకలూరుపేట. ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం, అది వచ్చేసి కంకిపాడు. సో ఇవన్నీ వస్తున్నాయి బస్సులోని. ఇంకా అవనిగడ్డ అన్నీ బస్సులోని. అది విజయవాడ బస్సు. ఇది టైం 9 దాటింది, 9:10 అయింది. అది నూజివీడు. ఇది ఉదయగిరి, పామూరు, దొత్తలూరు, కనిగిరి, ఉదయగిరి బస్సు. ఇది ఎక్కితే శుభ్రంగా మా బజార్కి వెళ్ళిపోద్ది. అమ్మా ఇప్పుడైతే 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పటాన్ చెరువు అంట ఏమైనా కానీ చెప్పేసి మామూలుగా యాక్సెప్ట్ చేద్దామవుతా అనుకున్నా, బట్ చేశాను. అక్కడి నుంచి ఆర్డర్లు రాకపోవచ్చు, వర్షం పడే సూచనలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏమో. 0803నా ఎక్కడన్నా స్ట్రైటేలే. 17 కిలోమీటర్లు 34 నిమిషాలు, 17 కిలోమీటర్స్ 34 మినిట్స్ ఓన్లీ. ఇందాక వర్షం వస్తుందని చెప్పేసి ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఏమైనా కానీ వర్షం వచ్చా. టుడే ఎర్నింగ్స్ 1085 బాస్. 5 ఆర్డర్లు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పటాన్ చెరువు సమీపంలో ఉన్నాం బాస్. ఇక్కడ నుంచి దెర్ ఇస్ నో ఆర్డర్స్ అనుకుంటున్నా. ఐ థింక్ వర్షం పడేలా ఉంది. అయినా సరే మనసులో ఏదో బాధ. దీని అమ్మ జీవితం, అమ్మాయిలను నమ్మకండి స్వామి. సంఖ్య నాకిచ్చారు బాగా, కింద వేసుకుంటారు. ఏంది బాసు, ఏంది వెంకి, ప్రతి వీడియోలో అమ్మాయిలు నమ్మద్దు అంటారు. మరి అయ్యా ఇక్కడ నన్ను వేసుకోమాకండి. ఎందుకంటే అమ్మాయిలు ఏంది నాకు చెప్పే కదా, నమ్మొద్దు అని. ఎస్, నమ్మకూడదు. కాకపోతే ఎప్పుడు నమ్మాలంటే ఇద్దరు ప్రామిస్ చేసుకోండి. లైఫ్ లాంగ్ ఎన్ని మిస్అండర్స్టాండింగ్లు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తోడు ఉంటాము అనుకున్నప్పుడు మాత్రమే నమ్మండి ఇద్దరికి. అంతేగాని నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ, తొడగురంటే అది దెంగ ఎవరాలు కాదు. అర్థమైందా మిత్రమా? అస్సలు నమ్మొద్దు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి ఉంటాము, కలిసి పోరాడతాము, కలిసి జీవిస్తాము అని ప్రామిస్ చేసుకున్న తర్వాత, అయినా ఆల్రెడీ ఒక పిల్ల నాకు బాగా ప్రామిస్ కూడా చేసింది, నేను ఉంటాను లైఫ్ లాంగ్. బొచ్చు ఆడుంది దెంకం పోయింది. వాడు గుర్తుపెట్టుకోండి మిత్రమా, అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది అంతే. ఏదో ఒకటి పక్కాగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. ఒక అమ్మాయి నీతో కమిట్ అయ్యింది అంటే అదేదో నీ మనసు నచ్చో లేకపోతే నీ బిహేవియర్ నచ్చో కాదు మిత్రమా. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే, కమిట్ అయ్యింది ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకన్నా బెటర్ వాడు తనకి జీవితంలో తారసపడితే 100% నీకు హ్యాండ్ ఇస్తానే నమ్మకం నాలో ఉంది. ఎగ్జాంపుల్ నేనే. 99% అలాగే ఉంటారు మిత్రం. అర్థమైందా? నీకన్నా కొంచెం బెటర్ ఉన్న అబ్బాయిలు కానీ ఎవరన్నా దొరికితే నీకు హ్యాండ్ ఇచ్చి వందలుకుంటుంది. అది నేను ఇక్కడ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడట్లేదు, బట్ అది ఉన్న వాస్తవం చెప్తున్నా. వాళ్ళకు బెటర్మెంట్ కావాలా. నిజానికి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ వాడుకుంటున్నారు బాస్. నేను బాగా నలిగిపోయిన, నలిగి ఇంకా నలిగిపోతూనే ఉన్నా. ఈ రోజుతో కలిపి సంఖ్య నాకిచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. సో గాయస్, కాబట్టి అమ్మాయిలు నమ్మద్దు.
మీరు ఎప్పుడు నమ్మాలంటే పూర్తిగా ఒకరి మీద ఒకరు అర్థం చేసుకొని మెయిన్ అర్థం చేసుకోవాలా, అప్పుడు మాత్రమే నమ్మండి. జీవితం తోడుంటానండి ప్రామిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండట్లేదు మిత్రమా, అది మ్యాటర్. ఆరో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. బోరంపేట అని డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. 150 ఎంతో అమౌంట్ చూపించింది. సో కస్టమర్ వచ్చేసి 1.1 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ ఇది మన ఆరో ఆర్డరు. వర్షం అయితే పడలేదు దేవుని దయ వల్ల, కాకపోతే ఏంటంటే మూడంతా అప్సెట్ అయ్యింది ఈరోజు. రకరకాలుగా ఉంది మాస్టారు, ఏం చేయలేం, చూద్దాం మరి. 24 అవర్స్ కలిస్తే కానీ ఏం చెప్పలేము అన్నట్టు. నా మైండ్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడవచ్చు, కొంచెం అంటే చెప్పలేము. ఫస్ట్ బొక్క పెట్టినప్పుడు చాలా టైం తీసుకునేది, మేబీ 1 year 1.5 year బొక్క పెట్టింది. అలాగే యూట్యూబ్ పక్కన పడేసాను, మండేది కూడా పోయింది. సో ఇప్పుడు చూద్దాం మరి. 6223 బోరంపేటనా? బోరంపేట కదా. ఓకే 17 kilometers 33 minutes. లా 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 లా. ఓ టైం 11 దాటింది బాస్. సో గైస్ 172 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చాడు ఆయన. ఈరోజు మనం బోరంపేట దగ్గర ఉన్నాం బాస్. ఈరోజు ఎంత సంపాదించామంటే జస్ట్ 1249 బాస్. 1249 రూపీస్ 2 days. 6 ఆర్డర్లు కంప్లీట్. మనం బోరంపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఆర్డర్లు అయితే ఏం రావు, కొంచెం ముందుకు పోయి అలా వెళ్తూ ఉందాం. అమ్మ, అతను డ్రైవర్ అంట పాపం, ఇప్పుడు ఎక్కడో బస్ అయిపోయిందంట, ఇంకొక బస్ తీసుకుని పోతున్నాడు. అదే ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాను అనమాట. సో గాయస్ అది విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. టైం అయితే 12 గంటలుగా వస్తుంది. ఇప్పుడు మనం బోరంపేట నుంచి బాచుపల్లి రోడ్డు, అదే బొడారం రోడ్డు ఇది. బట్ 12 గంటలకు కావస్తుంది, ఇంకా కాలేదు, ఇంకా ఒక 5 minutes టైం ఉంది. ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాను జీవితం గురించి. ఆలోచిస్తుంటే ఏం లేదు బాసు, కళ్ళ ముందు జరిగిన అన్యాయాలు, చేసిన మోసాలు తప్పనిచ్చి ఏం లేవన్నా. వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు. సో అది వెంకీ గాడు ఒక తిక్కనా కొడుకు, అందరినీ గుడ్డిగా నమ్ముతాడు. నిజమేలే, వాళ్ళు బొక్క పెట్టారని ఆలోచిస్తున్నాడు. కానీ వాళ్ళు బొక్క పెట్టడానికి అవకాశం ఇచ్చింది నువ్వే కదా డాష్గా. ఆల్రెడీ దేవత లాంటి అమ్మాయి పరిచయం అయింది. చెప్తూనే ఉంది, వింటేగా వినను.